ఆ చిట్చాట్లో కీలక విషయాలు వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీతో విలీనం చేసే కుట్ర జరుగుతుందని చెప్పి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి నిజంగా జరుగుతుందా? మరి ఏమి లేకుండా మాట్లాడడానైతే మాట్లాడాడు కదా, మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది మరి అనేది కొన్ని రోజులలో తెలిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? మరి ఏమైనా పొగలేనిదే మంట అయితే రాదు. మరి ఎందుకు ఇంత కీలక వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి కవితకు వస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీలో ఆమెకు ప్రాధాన్యత దక్కడం లేదు, ఇతర నాయకులకు దక్కిన ప్రాధాన్యత ఆమెకు దక్కడం లేదు. సొంత కూతురిపైయే సోషల్ మీడియాలో విష ప్రచారాలు జరుగుతుంటే పార్టీ ఖండించడం లేదేంటని ఆమె ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన కొన్ని పనులను, పార్టీ ప్రాతిపదికన బీఆర్ఎస్ చేయాల్సిన పనులను జాగృతి చేయాల్సి వస్తుందని చెప్పి కూడా చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సిన పనులు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు చేయడం లేదని చెప్పి కూడా